క్యాప్సికమ్ కర్రీ చేసే విధానం చూద్దాము. 2 టమాటాలు, 1 ఆనియన్, 3 క్యాప్సికమ్. ఇప్పుడు మనము మసాలా అంతా వేయించుకుందాము. గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించినాను. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు పల్లీలు, 1 స్పూన్ పల్లీలు, ఇప్పుడు ధనియాలు, వేసుకున్నాము. ఇప్పుడు ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాము. 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ శనగకాయ పప్పు. చప్పటంతోనే స్టవ్ బంద్ చేస్తాము. దింపుకుందాము. ఇప్పుడు శనగకాయ పప్పులు, ధనియాలు, నువ్వులు అన్నీ వేయించుకున్నాం కదా. దీంట్లో మనము కొంచెం అల్లం ముక్క, తెల్లవాయలు 4 పాయలు, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసి మెత్తగా మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించినాను. ఆయిల్ పోసుకుందాం. మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుంటాం. ఇది కావాల్సింటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేను 1/4 కిలోకు 3 స్పూన్లు వేసినాను. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, 1 ఒట్టిమిరపకాయ, తగినంత నూనె, ఒక స్పూను పోపు దినుసులు, ఆనియను, పసుపు 1 స్పూను. ఇదంతా అయిపోయింది కదా. కరివేపాకు, ఒట్టిమిరపకాయ. ఇప్పుడు టమాటా, క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు సన్న మంట మీద మనము బాగా వేగనిద్దాము. టమాటా, క్యాప్సికమ్ ఇదంతా బాగా సన్న మంట మీద మగ్గనిద్దాం. మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయింది చూడండి. బాగా మగ్గింది. టమాటా, క్యాప్సికమ్ బాగా మగ్గింది. ఇప్పుడు మనము కారం, 2 స్పూన్ల కారం, ఉప్పు, రాళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. రుచి సరిపడగా రాళ్ళుప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా రాళ్ళుప్పు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం. కలుపుకొని ఈ కారము పచ్చాసిన పోయిందాక 2 నిమిషాలు అట్లా పెట్టుకుందాం. మళ్ళీ మూత వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి
బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పోసుకున్నాము. దాంట్లోనే కొన్ని నీళ్ళు పోసుకొని గిన్నె కడుక్కొని వేసుకుందాం. కలుపుకుందాము. ఇప్పుడు సరిపోయేమైనా నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుందాం. అంతా బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికింది కదా, చిక్కబడింది కదా బాగా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉన్నాక చూద్దాము. క్యాప్సికమ్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా అంటానే బాగుంది. సరే, ఉప్పు చూసుకుని మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. ఉప్పు కొద్దిగా పడుతుందండి. ఈ ఉప్పు అయితే సరిపోతుంది. కలుపుకుందాము మనము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఉప్పు వేసినా కదా 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడుకుతాము. దగ్గరికి పడింది బాగా. చూడండి, మనం స్టవ్ బంద్ చేసి వేరే గిన్నెలోకి తీసుకుందాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి క్యాప్సికమ్ కర్రీ చేసి మీకు వీడియోలో పెట్టినాను. అదొక రకం చేసినాను, ఇప్పుడు ఒక రకం చేసినాను. అది మసాలా కొద్దిగా తక్కువతో చేసినాను. ఇప్పుడు కొద్దిగా మసాలా తినేవాళ్ళు ఉంటారని ఇప్పుడు కొద్దిగా మసాలా పెట్టి చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి, వేరే గిన్నెలోకి తీసుకుందాము. మనం పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి. నేను వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే గంట బిల్లు కొట్టండి. చపాతీకైనా, ఇది బాగా అన్నంలోకైనా, రాగి సంగట్లకైనా, జొన్న సంగట్లకైనా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసిన విధానం మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. బాయ్.